మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పొంగల గోపి శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోదరులు అశోక్ రాజు గారు, నగరంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, ప్రముఖులు, ముఖ్యంగా గడిచిన దశాబ్దాల నుంచి కూడా నాయి బ్రాహ్మణుల యొక్క గొంతుకుగా పనిచేసిన అనేక మంది నాకు వ్యక్తిగతంగా చాలామంది మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి వ్యక్తిగతంగా అందరూ మీకు నాకు పరిచయం. ముఖ్యంగా బుజ్జి కావచ్చు, ముని కుమార్ గారు టీటీడీ ఎంప్లాయ్ కావచ్చు, వీళ్ళందరితో కూడా నేను అనేక సందర్భాల్లో మనం కలిసి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే నేను కూడా ఒక విషయంలో మొదటి నుంచి కూడా ఏకీభవిస్తున్నాను. ఈ ప్రాంతంలో నాయి బ్రాహ్మణుల యొక్క జనాభా మేరకు వాళ్ళకు ఉన్నటువంటి శక్తి మేరకు దక్కాల్సినటువంటి గౌరవం వాటా దక్కలేదనేది నిర్వివాదం. వాళ్ళ యొక్క సంఖ్యను సమాజం గుర్తించలేదు. వాళ్ళ ఏదైతే నాయి బ్రాహ్మణుల యొక్క సంఖ్యను కానీ వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత కానీ ఆ నిష్పత్తిలో లేదు, తక్కువ జరుగుతుంది, ఒక రకంగా అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాటను నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా ఈ మాటను మనం తెలియజేయాలి. ఎందుకంటే ఏ ఇతర సామాజిక వర్గాల యొక్క సంఖ్యకు ఏమాత్రం తీసుకొని సంఖ్యాబలం ఈ తిరుపతి ప్రాంతంలో, తిరుపతి చుట్టుపక్కల నాయి బ్రాహ్మణుల యొక్క సంఖ్య ఉంది, జనాభా ఉంది. ఎన్నికలప్పుడు ఓట్ల రూపంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను దించాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులను ఎన్నిక చేయాలన్నా, లేక వాళ్ళని కాదనాలన్నా కూడా ఏకతాటిపైన నాయి బ్రాహ్మణులు కానీ గట్టిగా నిలదీసుకుంటే ఖచ్చితంగా ఎన్నికల యొక్క ఫలితాలను తారుమారు చేసేటువంటి శక్తి కలిగినటువంటి జనాభా నాయి బ్రాహ్మణులు. అయితే ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, పురాణ పురుషుడైనటువంటి దైవికులకే అంటే దేవతలకే ఆయన వైద్యుడిగా పరిగణించినటువంటి ధన్వంతరి గారి యొక్క జయంతిని అంగరంగ వైభవంగా అట్టహాసంగా దేశమంతా ఇటువైపు చూసే విధంగా నిర్వహించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఏదైతే తీసుకున్నారో దాన్ని మనం అందరం కూడా తిరుపతి వాసులుగా వారు దానికి వేదికగా మన ఊరిని ఎంచుకోవడం ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులను రాష్ట్ర పార్టీ గుర్తించిందని చెప్పడానికి నేను సగర్వంగా భావిస్తున్నాను. ఎవరు ఇంతకాలం గుర్తించలేదు బాధపడుతున్నామో అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ మన యొక్క ప్రమేయం లేకుండా ఇక్కడ మన సంఖ్య, మన యొక్క ప్రాతినిధ్యం, మన యొక్క అవసరాన్ని గుర్తించి తిరుపతి వేదికను చేసుకోవడము, ధన్వంతరి మహర్షి యొక్క జయంతిని అట్టహాసంగా మేము మీతో కలిసి చేస్తామని ముందుకు రావడం ఏదైతే ఉందో దానికి ముందుగా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ పని మీద ఇక్కడికి పంపించడము, ఓబీసీ మోర్చాలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఓపీ ఆచార్య కావచ్చు, ఇతర నాయకులు, బీసీ నాయకులు మా పార్టీలో అందరూ కూడా ముందుకు రావడం ఏదైతే ఉందో నిజంగా 18వ తారీఖు యొక్క కార్యక్రమ స్వరూపం మీ అందరి ముఖాల్లో చూస్తుంటే దిగ్విజయంగా నిర్వహించుకోబోతున్నాం అనేటువంటి నమ్మకం నాకు కలుగుతుంది. మరి ఈ రకమైన ఇంత పెద్ద బాధ్యతను తిరుపతిని వేదికగా ఎంచుకున్నటువంటి క్రమంలో ఎలా చేస్తే బాగుంటుంది, కార్యక్రమంగా చేసి రోజువారీ కార్యక్రమాల్లో మన పార్టీ కార్యక్రమాలు లేక మన సంఘ కార్యక్రమాలు, అసోసియేషన్ ప్రోగ్రామ్స్ చేసామా, అయ్యిందా అని అనిపించుకున్నా చేస్తామా, చరిత్రలో నిలిచిపోయే విధంగా నాయి బ్రాహ్మణుల యొక్క సంఖ్యను దిక్కులు పిక్కటిల్లేలా ఏదైతే అనేక సమస్యలు, మానసిక సమస్యలకు, రోగాలకు పరిష్కారంగా ఉన్నటువంటి నాదస్వరంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని దిక్కులు పిక్కటిల్లేలా నాదస్వర నీరాజనంతో, స్వర సంజీవని పేరుతో పెద్ద ఎత్తున ఒక శోభాయాత్ర చేద్దామా? ఆ రకంగా శోభాయాత్ర చేసి మొత్తం దేశమంతా కూడా ఇంతమంది నాయి బ్రాహ్మణులు తిరుపతిలో ఉన్నారు, వాళ్ళ యొక్క స్వరం, వాళ్ళ యొక్క గలం, వాళ్ళ యొక్క కష్టం ఈ నాదస్వర రూపంలో మనకు చెబుతున్నారా అనే విధంగా తిరిగి ఇటువైపు చూడాలి. ఆ రకంగా చేద్దామా? నాదస్వరం అనేది కేవలం స్వరం కాదు. నాయి బ్రాహ్మణుల యొక్క కులం కేవలం ఒక పరిమితమైనటువంటి ఇతర కులాల లాగా కాదు. బ్రాహ్మణ కులానికి ఏమాత్రం తీసుకుని నాయి బ్రాహ్మణ కులం మనిషి పుట్టినప్పటి నుంచి బారసాల నుంచి చివరి యాత్ర వరకు కూడా నాయి బ్రాహ్మణ యొక్క పాత్ర కానీ ఆయన యొక్క సహాయం కానీ లేకుండా ఏ కార్యక్రమం కూడా శుభకార్యం కూడా పూర్తి కాదు. ఇది హిందూ మతంలోని, హిందూ ధర్మంలోని ఆచారంలో నాయి బ్రాహ్మణుల యొక్క పాత్రను వేరు చేసి చూడడం అనేది అసాధ్యమైన పని. ఒక దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవం కావచ్చు, ఊరేగింపు కావచ్చు, మన ఇళ్లలో జరిగేటువంటి పెళ్లి కావచ్చు, ఇతర శుభకార్యాలు కావచ్చు, పుట్టినప్పుడు బారసాల సందర్భంలో కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా
నాయి బ్రాహ్మణుల యొక్క ప్రమేయం లేకుండా మన జీవితం ముగింపు కాదనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పాలి. మరి పార్టీ యొక్క స్వరూపాన్ని తీసుకురావడం జరిగింది. ఈ నాదస్వరంతో తిరుపతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వీధుల్లో నాదస్వరంతో కొండపైన వెంకటేశ్వర స్వామి కూడా ఆలకించే విధంగా నాదస్వరంతో మన యొక్క ఆనందాన్ని, కష్టాన్ని, స్వరాన్ని, మనకున్నటువంటి బలాన్ని ఆ నాదస్వరంతో వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు కూడా మనం చేసే కార్యక్రమం చాలా బాగా జరిగిందనే విధంగా నిర్వహిస్తామని, దానికి ఎలా చేస్తే బాగుంటుందో మన వంతు సహాయంగా, ఇది కేవలం ఒక కార్యక్రమం కోసం కలిసామనేది కాకుండా ఒక గుర్తింపు పొందాల్సిన హక్కు కలిగిన కులము నిర్లక్ష్యానికి గురవుతుందనేటువంటి వాస్తవాన్ని బయటికి తీసుకురావాలి, సమాజానికి చెప్పాలి, మా గౌరవం పెంచాలి. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కసారిగా అందరూ కూడా మన వైపు, నాయి బ్రాహ్మణుల వైపు చూసే చూపు, మనల్ని పలకరించేటువంటి సంబోధన మొత్తం మారిపోవాలి. ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు మనం అందరం కలిసి చేద్దామని, ఖచ్చితంగా మీ అందరూ ఆ రకంగా పార్టిసిపేట్, ఎందుకంటే సుదీర్ఘమైన అనుభవం, వీళ్ళందరూ కూడా మీ కొండపైన మనకు పీసీ రేట్ల సందర్భంలో మనకి ఇవ్వాల్సిన గౌరవం కానీ, తాత్కాలిక ఉద్యోగులు కానీ, మన తలనీలాలు సమర్పించేటువంటి ఆ కళ్యాణ కట్టలో ఉద్యోగాల విషయంలో కానీ ప్రతి సందర్భంలో మీరు ఏది వచ్చినా కూడా మీ వెనుక నిలబడినటువంటి వ్యక్తులు మీరు. కాబట్టి ఆ రకంగా అందరినీ కూడా కలుపుకొని ఇంకొంచెం ఏదైతే యాడ్ చేస్తే బాగుంటుందో ఇంకా దాంట్లో ఈ కార్యక్రమంలో మరింత జోడించి తిరుపతి వేదికగా ధన్వంతరి మహర్షి మళ్ళీ వచ్చాడా, జయంతి స్వరూపంలో మన ముందు కనిపించాడా అనే విధంగా చేద్దామని ఒక సంకల్పం తీసుకుంటామని, ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ ప్రతినిధులుగా వచ్చిన వీళ్ళందరూ కూడా సంతోషంతో బాగా జరిగింది. నాయి బ్రాహ్మణులు హక్కున చేర్చుకునేటువంటి బాధ్యత, భుజాలకు ఎత్తుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని, ధన్వంతరి యొక్క విగ్రహాన్ని కూడా ఊరేగింపుగా పల్లకిలో ఊరేగించు ధన్వంతరికి మరింత గౌరవం ఆపాదించే విధంగా పనిచేద్దామని ఆశిస్తూ, మీరందరూ ఇక్కడ రావడానికి తక్కువ సమయంలో పిలిచిన వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చిన మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.